అండి నమస్తే, నా పేరు కోటేశ్వరరావు. నేను శ్రీ ఆర్క కంపెనీ నుంచి వచ్చాను. ఇవాళ ఈ వీడియో తీయడం ముఖ్య కారణం ఏంటంటే, వెల్దుర్తి సమీపంలో ఉన్న కల్లకుంట గ్రామంలో ఉన్నాం. శ్రీ ఆర్క కంపెనీ వారి హాసిని 007 ఈ మందు ఇవాళ ఈ మన రైతు గారు వాడి ఉన్నారు. కొట్టక ముందు కొట్టిన తర్వాత ఎట్లా ఉందో అతని మాటల్లో కనుక్కుందాం. అండి నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? లక్ష్మణనాయక్ గారు. అయితే మీరు ఈ మందు వాడక ముందు మీ చేనులో ఏ సమస్య ఉండేది? వాడక ముందు ఎర్రగా ఉండేదండి. బాగా ఎర్రగా ఉండేది, నల్లి దోమ ఉండేది. కొట్టినా గానీ కంట్రోల్, ఇది కొట్టినా కంట్రోల్ అయింది. దీన్ని మళ్ళాకొచ్చి మళ్ళా దీనే కొట్టాను, 2 సార్లు దీన్నే కొట్టారు. కొట్టక ముందు మీ చేనులో దోమ ఉండేది, ఉంది, నల్లుండి. మీ కొట్ట ఇప్పుడు తిరిగిందండి, ఎట్లా ఉంది అసలు? తిరిగి బాగుంది. కాదు చూడరు కదండి, బ్రహ్మాండం ఉంది. ఇప్పుడు అంత కాటికి ఎక్కువైంది. ఇంకా రైతులు వాడుకోవచ్చండి? వాడుకోవచ్చు, ఎవరైనా కొట్టవచ్చు. మీరు ఒక నలుగురికి చెప్తారండి? మేము చెబుతా, నలుగురికి చెబుతా. కొట్టాము కూడా ఆల్రెడీ, వాళ్ళు కూడా చెబుతారు బాగుంది క్వాలిటీ. వాళ్ళు కూడా నాతో కూడా ఫోన్ చేసి చెప్పారు బాగుండదు, కొట్టవచ్చు అని. ఓకే. ఇప్పుడు ఆకు వెనక భాగం ఇప్పుడు దోమ మనకి నల్లి కనపడేది కదా, ఇప్పుడు ఎట్లాగుంది? లేదు లేదు, కాదు రావట్లేదు. బానే ఉందండి, బాగానే ఉంది. ఓకే. ఇది కొట్టిన మరుస రోజు పోయి 2వ రోజుగా మరుస పోయి చూసి అట్లా చెల్లు కొట్టుకుంటే నీకు వాడు సచ్చింది చామంది నీకు అర్థమైద్ది. మేము అట్లా చూస్తే నాకు అర్థమైంది సచ్చినట్టు. నేను చూసే మళ్ళా తెచ్చి కొట్టిన నేను. ఓకే. ఓడ కానీ ఎంత ఎర్రగా ఉంది, మొత్తం పోయింది. ఓకేనండి. కొట్టాల్సిన మందేనండి ఇది. ఇదైతే నెంబర్ 1 కొట్టడానికి, పత్తికైతే. ఓకే, బాగుంది. సరేనండి.